హై ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి. మనం జనరల్గా వింటూ ఉంటాం ఐకమత్యమే మహాబలం అని. కానీ కొన్ని విషయాల్లో మనము నిజంగానే ఐకమత్యంగా ఉండలేము. అది మన రిలీజన్కి సంబంధించి కానీ, ఒక ప్రాంతానికి సంబంధించి కానీ, ఒక భాషకి సంబంధించి కానీ, అది మనది అనుకున్నప్పుడు దాంట్లో అందరినీ ఐకమత్యంగా చేయాలి అంటే చాలా కష్టం. బట్ పక్క వాళ్ళ నమ్మకాన్ని, పక్క వాళ్ళ బిలీఫ్స్ని, పక్క వాళ్ళ రిలీజన్ని, పక్క వాళ్ళ ప్రాంతాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఎప్పటిదాకా? అది మనకి ఇబ్బంది కలగనించినంత సేపు మనము రెస్పెక్ట్ చేయొచ్చు. అది మన నమ్మకాలని, మన రిలీజన్ని, మన బిలీఫ్స్ని ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుంది అంటే అప్పుడు మనం ఫైట్ చేయొచ్చు. అయితే అసలు ఈ సందర్భం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు ఒక డియర్ కొలీగ్ ఉన్నాడండి, కాజా అని. స్వతహాగా అతను పుట్టింది ఇస్లామిక్ కమ్యూనిటీలో. ఇలాగే మా ఆఫీస్లో శ్రీరామనవమి దాన్ని సెలబ్రేట్ చేస్తున్నప్పుడు అందరూ కూడా రాముడి వేషము, సీత వేషము, హనుమంతుడి వేషము, అలాగా ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఒక మిలిటరీ లాగా కూడా అందరూ కూడా ఆ వేషాలు వేసుకున్నారు. అయితే అన్ని వేసుకున్న తర్వాత అక్కడ హనుమంతుడి వేషం ఒకటి ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇతను ముందుకొచ్చి నేను చేస్తానన్నాడు. అది అన్ఎక్స్పెక్టెడ్. ఒక హనుమంతుడి వేషము ఒక ఇస్లామిక్ కమ్యూనిటీ నుంచి ఒక అతను వచ్చి నేను చేస్తాను, నేను వేసుకుంటాను అన్నాడు. మీకు ప్రామిస్ చెప్తున్నా, ఆ రోజు ఏ వేషంలో కూడా అంత అట్రాక్షన్ రాలేదు అతను హనుమంతుడి వేషం వేసుకుంటే. మిగతా వాళ్ళందరినీ కూడా డామినేట్ చేశారు. అదే కాకుండా ఆ వ్యక్తి నేను బొట్టు పెట్టుకుంటానని బొట్టు పెట్టుకున్న తర్వాత అరే భలే ఉన్నా నేను బొట్టు పెట్టుకుంటే అని చెప్పి ఆనందపడిపోయాడు. సో అతనికి బౌండరీ లైన్ తెలుసు. అలాగే ఎట్ ది సేమ్ టైం పక్క కమ్యూనిటీని ఎలా రెస్పెక్ట్ చేయాలో కూడా తెలుసు. ఇది నేను ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ నిజంగా ఆ మైండ్ సెట్టే ఉండుంటే అది వేసుకోవాల్సిన అవసరం అతనికి లేదు. బట్ వేసుకున్నాడు. అది వేషం అని తెలుసు, వేషం వేసుకున్నాడు. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది వేసుకున్నాక, బొట్టు పెట్టుకున్నాక దాని మీద ఎలాంటి కమెంట్స్ చేయలేదు. అని నీకు తెలుసు, ఆఫీస్ మొత్తంలో కూడా అతన్నే ఫొటోస్ తీసుకున్నారు అతని పక్కన పెట్టుకొని. ఆ రోజు అతనే హైలైట్. సో మన రెస్పెక్ట్ పక్క కమ్యూనిటీకి ఇచ్చేంతసేపు నేను అన్నట్టు అన్నీ బాగానే ఉంటాయి. బట్ మనము వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ, వాళ్ళ నమ్మకాన్ని ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు అప్పుడే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు నమ్ముతున్నారు, మీరు నమ్మాలనుకుంటే నమ్మండి, లేదు అంటే దాని నుంచి దూరం అయిపోండి, అంతే. అప్పుడు ఎలాంటి గొడవ ఉండదు. వాళ్ళ నమ్మకాన్ని వెళ్ళి మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు మాత్రమే ప్రాబ్లం. వాళ్ళు వచ్చి వాళ్ళ నమ్మకాన్ని మీకు చెప్తే మీరు కావాలంటే నమ్మండి, లేదు అంటే వదిలేయండి. దట్స్ అదే నాకు ఎందుకు షేర్ చేయాలనిపించింది. అండ్ థ్యాంక్ యూ కాజా. నేను ఎప్పుడు నీకు థ్యాంక్ యూ చెప్పలేదు, ఈ సందర్భంగా నీకు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వేరింగ్ దాట్. జై శ్రీరామ్.